అలానే వారణాసిలో కొలువై ఉన్న విశ్వనాథ జ్యోతిర్లింగం. వారాణస్యాంతు విశ్వేశం, వరుణ అసి అనే నదుల సంగమము వారాణసి క్షేత్రము. ఆ క్షేత్రంలో మరి ఆ విశ్వనాథ జ్యోతిర్లింగము, విశ్వేశ్వరుడు అంటారు, విశ్వనాథుడు అంటారు, దానిని మోక్షపురి అంటారు, అవిముక్త క్షేత్రము అని కూడా అంటారు. అత్యద్భుతమైనటువంటి క్షేత్రం వారాణసి క్షేత్రము. అన్నపూర్ణ విశాలాక్షి ప్రపంచం మొత్తానికి కూడా అన్నభిక్షని, జ్ఞానభిక్షని ఇచ్చేటువంటి అన్నపూర్ణేశ్వరి శివుని అర్ధాంగిగా ఆ కాశీక్షేత్రంలో నివాసము చేస్తూ ఉన్నది. ఆ మరణించినటువంటి వారు వారాణసిలో మరణించినట్లయితే, శంకరుణ్ణి శరణు వేడినట్లయితే వారందరికీ కూడా తారక మంత్రోపదేశం చేసి సాక్షాత్తు మోక్షాన్ని ఇస్తాడు శంకరుడు. అటువంటి మోక్షపురి అని కూడా చెప్పబడుతూ ఉన్నది. ప్రళయకాలంలో భూమండలం మునిగిపోయినా కూడా కాశీక్షేత్రాన్ని తన త్రిశూలం మీద నిలబెడతాట. అందువల్ల ఈ ప్రత్యేకముగా వారాణస్యాంతు విశ్వేశం, ధనురాశికి సంబంధించినటువంటిది ఈ యొక్క వారాణసి క్షేత్రము, విశ్వేశ్వర జ్యోతిర్లింగము. ఈ ధనురాశికి అధిపతి బృహస్పతి కాబట్టి బృహస్పతి సంబంధమైనటువంటి సమస్త దోషములు కూడా తొలగిపోయి సమాజంలో గౌరవం లభించాలి అంటే వారాణసి క్షేత్రంలో మరి విరాజిల్లుతున్నటువంటి విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించినట్లయితే ప్రత్యేకంగా ధనురాశి వాళ్ళ యొక్క దోషాలన్నీ పోయి సమస్త శుభాలు కలుగుతాయి. గురుక్షేత్రం కనుక అన్ని రాశుల వాళ్ళు కూడా వారాణసి క్షేత్రంలోని విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించినట్లయితే ఇతర గ్రహముల దోషములన్నీ కూడా, ఇతర రాశుల వారి అన్ని దోషములు కూడా పోయి సమస్త శుభాలు కూడా కలుగుతాయి. జ్ఞానం కలిగి ముక్తి కూడా కలుగుతుందమ్మా.